అనుకుంటాను నేనెందుకు కాదు అరే ఏడు ఎక్కవునా ఎక్కవున్నది ఏడు ఎక్కవునా ఎక్కవున్నది 7 అంట జరామరామ 7 2 14 అంట జరామరామ 7 3 21 జరామరామ అవి చూడు పల్లెలు చూడు జిల్లాలో చూడు రాష్ట్రాలు చూడు 7 3 21 దేశాలని చూడు 7 3 21 ముల్లోకాలని చూడు 7 3 21 చిరంజీవి అడిగిన 7 3 21 నాగార్జున అడిగిన 7 3 21 వెంకటేష్ అడిగిన 7 3 21 బాలకృష్ణ అడిగిన 7 3 21 చివరికి పిల్లాడు పిల్లతోటి 7 3 21 ఎంత అంటే 21 వస్తాడు నాయన 7 3 21 జరమరమ 7 20 జరమరమ 7 పాడు జరమరమ అరే ఏమైంది బాబు పిల్లలకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ఎవరో కాదు టీచర్స్ కాదండి నేర్పించింది మొత్తం స్టూడెంట్సే కాబట్టి ఆ స్టూడెంట్స్ ఒక్కసారి వేదికపై రావాల్సిన కోరుతున్నాము ఝాన్సీ అండ్ గీతాంజలి కమాండర్ టీచర్ ఉన్నట్టయితే ఇంకెంత పర్ఫార్మెన్స్ చేస్తారు. సో నెక్స్ట్ బాలాజీ నగర్ బ్రాంచ్ డ్యాన్స్ టీచర్ చూస్తారా ఒక్కసారి టీచర్ ఓన్లీ స్టూడెంట్ స్టూడెంట్స్ Shall I call her? Again she wants to show a performance also. Sri Lakshmi, come on guys. Sri Lakshmi, as first. And be ready to final song also. Nowadays, we have to give priority to the women's education.
Now, total program visited by our SI Garu. Naveen Reddy Garu, please, small message. Adam, give a big class. వేదికలు అలంకరించిన పెద్దలు, కళాశాల యొక్క ఉపాధ్యాయులు మరియు దుర్గపల్లి కరస్పాండెంట్ గారు, నరసింహాచారి గారికి, అలాగే బాలాజీ నగర్ యొక్క ప్రిన్సిపల్ మేడం గారికి, మిస్టర్ నరసింహాచారి గారికి, అలాగే దుర్గపల్లి ప్రిన్సిపాల్ గారికి, శ్రీనివాస్ గారికి, విద్యార్థులకు మరియు షామీర్పేట సర్పంచ్ గారు కిషోర్ గారికి వార్షిక సంవత్సర శ్రీనివాస గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషి ఎలాగైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో అలాగే విద్యా సంస్థలు ఎలా ఏ సంస్థలు అయినా కానీ ఇది ఒక విద్యా సంస్థ. అలాగే ఇది 35th అంటే ఇప్పటికి 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నట్టుగా ఇలాగే ఎప్పటికీ ఈ మరిన్ని పుట్టినరోజులు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ వార్షికోత్సవం చేయడం ఎందుకంటే రాబోయే పిల్లలు మరియు వెళ్ళవలసిన పిల్లలు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు దాదాపు ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. అన్ని క్లాసుల ఎగ్జామ్స్ అయిపోయినాయి. దానివల్ల వాళ్ళకు ఒక రిలీఫ్ రావాలి. అదేవిధంగా వాళ్ళు మిగతా వెళ్ళే పిల్లలకు ఫేర్వెల్ పార్టీలా ఉంటుందని చెప్పేసి ఇలా వార్షికోత్సవం చేస్తూ జనాలలో ఇలాంటి స్కూల్ అనేది ఒకటి ఉన్నది, దీని ప్రత్యేకతలు ఇవి అని చెప్పేసి తెలియజెప్పడానికి ఈ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉంటాము. ఈ వార్షికోత్సవంలో నేను చూసిన చాలా వరకు స్టూడెంట్స్ చాలా బాగా డ్యాన్స్ చేశారు. అదేవిధంగా టీచర్స్ వాళ్ళని ఎంతో బాగా తయారు చేశారు. స్టూడెంట్స్ కొందరు వీళ్ళలోనే టీచర్సే యాక్ట్ చేసి వాళ్ళకు గొప్ప డ్యాన్సులు నేర్పించి ఎవరు ఏ దానికి సరిపోతారో అలాగే చేయడం జరిగింది. దానికి వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనివాస గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో లాస్ట్ 2 years నుంచి వీళ్ళు తీసుకున్నారని తెలిసింది. అలాగే ఎప్పటికీ కొంచెం స్టూడెంట్స్ని మంచిగా తీర్చిదిద్దుతూ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా మంచిగా చదువుకొని స్కూల్కు మీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. మీ టీచర్స్కు మీరు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఒకటే, ఫలానా దగ్గర ఏదో ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి తారసపడుతుంటారు, ఫలానా స్టూడెంట్ నా దగ్గర చదివింది అని ఒక గొప్ప విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మీ మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆనందపడినట్టు ఎవరు తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు మాత్రమే మొట్టమొదటిసారిగా మీ నుంచి ఏది ఆశించరు. మిగతా వాళ్ళు ఏదేదో ఆశిస్తుంటారు కానీ ఇద్దరు ఏవి ఆశించరు. ఒకటి తల్లిదండ్రులు, రెండో వారు ఉపాధ్యాయులు. వీళ్ళకు మంచి పేరు తీసుకురావాలి, మంచిగా చదవాలని నేను కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. Come on to dance fast, last and final ending program. Come soon. They want to show about college education. Listen carefully. As we all know, for the girls are important in our life. They are first of all mothers, then sisters, daughters and wives, etc. A girl plays a vital role in all the activities done throughout the life. Priyanka had a better speak of the same girl child using equal preference comparing to boys. My shoes. My bag. Bye, Mama. Bye, beta.
Vipin. దాన్ని లైవ్ వైర్ల మీదకి వెళ్ళవండి వాయిస్ రావట్లేదు What do you do going to school? ఏ బ్యాగ్ వెనక్కిరా